మండుటెండలు, వేడిగాలుల మధ్య 27వ రోజు దువ్వాడ రైల్వే స్టేషన్లో ఉచిత త్రాగునీటి పంపిణీ. దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ ఏజ్లో 10 లీటర్స్ అప్రోక్మెట్లీ పట్టుకుని ప్రయాణికులకు 2 నిమిషాల వ్యవధిలో ఇవ్వటం సాధారణ విజయం కాదు. హాట్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ రైల్వే యూజర్స్ అసోసియేషన్. మానవ సేవే మాధవ సేవ అనే మహోన్నత స్ఫూర్తితో మండుటెండలు, వేడిగాలులను సైతం లెక్క చేయకుండా గత 27 రోజులుగా దువ్వాడ రైల్వే స్టేషన్లో కేవలం 2 నిమిషాల హాల్ట్ సమయంలో ప్రయాణికులకు ఉచిత త్రాగునీటి పంపిణీ సేవలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. సాధారణ రైల్వే బోగీల్లో ప్రయాణించే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సభ్యులు, దాతల సహకారంతో శనివారం అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల తీవ్రత మధ్య నిస్వార్థ సేవలను అందించారు. సాధారణ బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఉచితంగా రైల్ నీర్ త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేయడం ఒక మహత్తర మానవతా సేవగా నిలుస్తోంది. భువనేశ్వర్ నుండి బెంగళూరు వెళ్తున్న రైలుకు దువ్వాడ రైల్వే స్టేషన్లో ఆగిన సమయంలో మహిళలు, వృద్ధులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు మరియు చిన్నారులతో సహా సాధారణ బోగీల్లో ప్రయాణిస్తున్న సుమారు 300 మంది ప్రయాణికులకు ఒక్కో లీటర్ రైల్ నీర్ త్రాగునీటి బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ప్లాట్ఫారంపై బోగీల తలుపులు, కిటికీల ద్వారా నేరుగా నీటి బాటిళ్లు అందజేశారు. గత 27 రోజులుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమంలో దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్, శ్రీ సత్యసాయి సమితి ఉక్కునగరం, లయన్స్ క్లబ్, స్పందన చేయూత ఫౌండేషన్, వాయిస్ ఆఫ్ గాజువాక, అగనంపూడి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సంస్థలు మరియు దువ్వాడ పోలీసులు కలిసి ఇప్పటివరకు మొత్తం 5892 త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో జీవి ప్రసాద్, గోవిందరాజు, రామచంద్రరావు, భాస్కర్, విజయకుమార్, ఈశ్వర్ తదితరులు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు సేవా కార్యక్రమానికి ఎం. లక్ష్మీనారాయణ ఎస్టీబీఎల్ మరియు బుచ్చిరాజు స్పందన చేయూత ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందించారు. వారి సహకారానికి దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.